అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రతి చోట కూడా మంచి పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా నడుస్తుంది. చాలా థియేటర్ల దగ్గర అల్లు అర్జున్‌కి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ, జనసేన కార్యకర్తలు చించేస్తూ ఉన్నారు. దీనిపైన వివాదం సాగుతూ ఉంది. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈ గొడవ మరింత తీవ్ర స్థాయికి చేరింది. కొంతమంది జనసేన కార్యకర్తలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచి అక్కడ హై టెన్షన్ కొనసాగుతుంది. పిఠాపురంలోని చాలా థియేటర్ల వద్ద జనసేన కార్యకర్తల మధ్య, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా అల్లు అర్జున్‌కి, అటు మెగా కుటుంబానికి మధ్య కూడా ఒక పొలిటికల్ వార్ అయితే జరుగుతుంది. గతంలో ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయలేదని చెప్పేసి అల్లు అర్జున్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తూ వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా పైన కూడా బ్యాన్ చేయాలంటూ కూడా కొంతమంది జన సైనికులు, మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల కావడంతో సినిమా పైన మంచి బజ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాగైనా దీన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు అల్లు అర్జున్‌కి అండగా వైసీపీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో జగన్ ఫోటోను, అలాగే అల్లు అర్జున్ ఫోటోను బ్యానర్ల రూపంలో వేసి థియేటర్ల దగ్గర ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవరైతే టీడీపీ, జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటూ ఇక్కడ గొడవలు జరుగుతాయి. చాలా నియోజకవర్గాల్లో అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్‌కి అండగా వైసీపీ కార్యకర్తలు కూడా నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి, అలాగే గతంలో తన స్నేహితుడైనటువంటి వైసీపీ నేత శిల్పారావుకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకి మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ఇండస్ట్రీకి నుంచి కాస్త ఏపీ రాజకీయాల్లోకి కాంట్రవర్సీగా అడుగుపెట్టిందని కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా పైన ఇటు అభిమానులు, అటు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో మెగా అభిమానులు కొంత నిరాశలో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ఫుల్ థియేటర్లు కావడము, కలెక్షన్స్ ఫుల్గా రావడంతో బెనిఫిట్ షోలతోనే మంచి రికార్డు సృష్టిస్తుందని చెప్పేసి 'పుష్ప 2'కి పేరు వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా సంపాదిస్తుందని చెప్పేసి ట్రేడ్ పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో మాత్రం ఇటు అల్లు అర్జున్, అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య ఒక పొలిటికల్ వార్ కాస్త సినిమా ఇండస్ట్రీకి కూడా అంటుకొని ఇది ఒక సినిమా పొలిటికల్ వార్గా మారిందనేది మాత్రం